నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. మినీకాయ్ అని ఏ దీవులను పిలిచేవారు? లక్షద్వీప్ దీవులను 1973కి ముందు అమీన్ దీవి, మినీకాయ్, లక్కదీవ్ అనే 3 భాగాలుగా పరిగణించేవారు. బ్రిటిషర్ల మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలో ఇది ఉండేది. 1956లో ఇవి ఒక యూనియన్ టెరిటరీగా గుర్తింపు పొందగా 1973 నవంబర్ 1న యాక్ట్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్లో భాగంగా వీటికి లక్షద్వీప్ అనే పేరును కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఇక మొదటిది యునెస్కో వారసత్వ పండుగగా దీపావళి. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ జాబితాలో దీపావళికి చోటు దక్కింది. ఈ జాబితాలో ఇప్పటివరకు భారత్ నుంచి కోల్కతా దుర్గాపూజ, కుంభమేళ, పారసీల పండుగైన నౌరూజ్, మణిపురీ సంకీర్తన, బుద్ధిస్ట్ చాంటింగ్ ఆఫ్ లదాఖ్, చౌ నృత్యం, కల్బేరియా జానపద గానాలు మరియు నృత్యం, కేరళ ముదియట్టు, రామ్లీలా వంటివి ఉన్నాయి. ఇక రెండవది ఎఫ్ఐడిఈ సర్క్యూట్ విజేతగా ప్రజ్ఞానంద. గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద రమేష్ బాబు మరో ఘనత సాధించాడు. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ నిర్వహించిన సర్క్యూట్ 2025 టోర్నీలో 115.17 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ఇక భారత సంతతికి చెందిన డచ్ క్రీడాకారుడు అనీస్ గిరి 81.18 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇక మూడవది చెక్ రిపబ్లిక్ నూతన ప్రధానిగా ఆండ్రోజ్ బాబిస్. చెక్ రిపబ్లిక్ నూతన ప్రధానమంత్రిగా ఆండ్రోజ్ బాబిస్ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. గతంలో 2017 నుంచి 2021 మధ్య ఆయన పీఎంగా సేవలు అందించారు. ఈ నియామకం EU, ఉక్రెయిన్ విషయాల్లో ఆ దేశం అనుసరిస్తున్న పాలసీల్లో మార్పును తీసుకువచ్చే అవకాశముంది. ఇక నాలుగవది తొలి హైడ్రోజన్ రైల్ లాంచ్ చేయనున్న భారత్. భారత్ తొలి హైడ్రోజన్ రైలు నిర్మాణం పూర్తయినట్లు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. రీసెర్చ్, డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ సహకారంతో నిర్మించిన ఈ రైలుకు త్వరలోనే ట్రయల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. 2400 కిలోవాట్ల సామర్థ్యంతో నడిచే ఈ రైలుకు 8 పాసింజర్ కోచ్లు ఉండనున్నాయి. ఇక ఐదవది టీనేజర్లకు సోషల్ మీడియాను నిషేధించిన ఆస్ట్రేలియా. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం అమలు చేసిన తొలి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ఇన్స్టా, ఫేస్బుక్, టిక్టాక్, ఎక్స్, యూట్యూబ్, స్నాప్చాట్ వంటి ప్లాట్ఫామ్లు ఈ జాబితాలో ఉన్నాయి. పిల్లలు మానసిక ఆరోగ్యం దెబ్బతినటం, ఆన్లైన్ వేధింపులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: భారత్ ఏ దేశం కోసం ఆపరేషన్ సాగర్ బంధు చేపట్టింది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.